డాక్టర్ సందీప్, ఇప్పుడు నెక్స్ట్ మోస్ట్ కామన్ మీరు యూరాలజీలో చూసేది ఒకటి ప్రోస్టేట్. సో ఈ ప్రోస్టేట్ అంటే ఏంటి, ఎందుకు ఇది ప్రోస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ డిజార్డర్స్ కానీ చాలా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటాయి, అసలు దాంట్లో వచ్చే ఏమేమిటి డిజీజెస్, అది ప్రోస్టేట్ దాని సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, ఎవరిలో దీన్ని స్క్రీనింగ్ చేసుకోవాలి, ఎవరిలో చెక్ చేసుకోవాలి అంటారు? చెప్తాను సార్. మంచి క్వశ్చన్ అడిగారు నిఖిల్ సార్. ఇప్పుడు ప్రోస్టేట్ గ్లాండ్ అంటారండి, అంటే గ్రంథి. ఇప్పుడు లేడీస్లో ఆడవాళ్ళలో గర్భసంచి ఎలా ఉంటుందో జెంట్స్కి ఆల్మోస్ట్ ఈక్వలెంట్ దాన్ని ప్రోస్టేట్ గ్లాండ్ అంటారు. సో ప్రోస్టేట్ గ్లాండ్ ఎలా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ దీని ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట, దీని ప్రాముఖ్యత అనేది. సో యంగ్ వాళ్ళల్లో ప్రోస్టేట్ సమస్యలు ఎక్కువ ఉండవు. అంటే యంగ్ అంటే 20 years 40 years వరకు సేవ్ అయిపోతారు. 40 years 50 years తర్వాత ఏమవుతుంది అంటే బాడీలో ఈస్ట్రోజన్స్ పెరుగుతాయి, ఆండ్రోజన్స్ అంటే టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. సో దీంతో ఏమవుతుంది అంటే ప్రాస్టేట్కి గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట ఈస్ట్రోజన్స్తో. సో పెరిగి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు ఆ ప్రోస్టేట్ గ్రంథి మధ్యలోంచి మూత్రనాళం అనేది ఉంటుంది, యూరెత్రా అని. అంటే యూరిన్ పోయాలనుకున్నప్పుడు యూరిన్ వచ్చే ఆ ద్వారం అనేది లోపల ద్వారం, బయట ద్వారం కాదు, అది ప్రోస్టేట్ లోపల ఉంటుంది అనమాట. అంటే ఈ యురేత్రా చుట్టూరు ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది. సో సైజ్ పెరిగితే ఏమవుతుంది, ప్రోస్టేట్ గ్లాండ్ సైజ్ పెరిగినప్పుడు అది వెళ్ళి ఆ లోపల నాళాన్ని అడ్డుకుంటుంది అనమాట. అప్పుడు మెయిన్ సమస్య ఏమొస్తుంది, యూరిన్ స్పీడ్ అనేది తగ్గుతుంది. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రోస్టేట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి మన బాడీలో మేల్స్లో ప్రోస్టేట్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ప్రోస్టేట్ ఈ వీర్యం అంటారు కదా, ఈ సెమెన్ వస్తుంది కదా వీర్యకణాలు. సో వీర్యకణాలు బీజం నుంచి వస్తుంది, టెస్టిస్ నుంచి. సెమెనల్ వెసికిల్స్ ఈ ప్రోస్టేట్లో ఏమవుతుంది అంటే దానికి సంబంధించిన మీడియం వస్తుంది అనమాట, ఏర్పడుతుంది. సో ఇది ఏంటి అంటే మెయిన్ యాక్సెసరీ రిప్రొడక్టివ్ ఆర్గన్ అంటారు. అందుకే ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెస్టోస్టెరాన్ హార్మోన్. బట్ ఒక 40-50 years తర్వాత ఈ వీర్యంతో మనకి పెద్దగా పని ఉండదు కాబట్టి దీని గ్లాండ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మోస్ట్ కామన్ ఎల్డర్లో వచ్చేది బీపీహెచ్ అంటారు, అంటే బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా. పేరులోనే ఉంది బినైన్, అంటే క్యాన్సర్ కాదు. సో 80-90% ఆఫ్ ద టైమ్స్ ప్రోస్టేట్ గ్రంథి ఎన్లార్జ్ అయినప్పుడు క్యాన్సర్ ఉన్నట్టు కాదు, అది నార్మల్ ఏజ్ వైజ్ రిలేటెడ్ చేంజ్ అనమాట. అంటే వయసుతో పాటు వస్తున్న నార్మల్ ఫినామినన్ అది అందరిలో ప్రాబ్లం ఇస్తుందని కాదు. 50 years తర్వాత కొంతమందికి ఇస్తుంది, 60 years తర్వాత ఇంకొంచెం మందికి ప్రాబ్లం వస్తుంది, 70 years 80 years 90 years ఇంకా ఒక 90 years తర్వాత క్రాస్ అయిన వాళ్ళ చాలామందికి ప్రోస్టేట్ సమస్య అనేది ఉంటుంది. దీనికి 2 ట్రీట్మెంట్స్ ఉంటాయండి, ఒకటి మెడిసిన్స్, ఒకటి సర్జరీ. మెడిసిన్స్ తో ఫస్ట్ స్టార్ట్ చేస్తాము, ఒక 3 to 6 months ఇస్తాము. ఇంప్రూవ్మెంట్ ఉంటే ఓకే, లేదు అంటే ఏమన్నా సర్జరీ అవసరం పడుతుందా లేదా చూస్తాము. ఇది కరెక్ట్ టైంలో డాక్టర్ని విజిట్ చేస్తే మెడిసిన్స్తో తీరిపోయే సమస్యనే ఇది. ఓకే, దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు అన్నారు బీపీహెచ్ అన్నారు. కరెక్ట్ సార్. ఇప్పుడు దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు పేషెంట్ వస్తారు మన దగ్గరికి అంటే స్పీడ్ తగ్గిందని వస్తారు, లేదు అంటే ఊరికే యూరిన్ వస్తుంటుంది అనమాట. ఇప్పుడు యూరిన్ వెళ్ళినా తనకి మొత్తం ఎంటీ కాలేదు, కొంచెం ఏదో మిగిలిపోయింది అన్న సమస్య ఉంటుంది. ఇంకొకటి ఆపుకోలేరు అనమాట. ఇప్పుడు యూరిన్ వస్తే వెంటనే వాష్రూమ్కి వెళ్ళిపోవాలి. ఒక్కొక్కసారి వాష్రూమ్కి వెళ్ళే ముందే, అంటే బాత్రూమ్కి వెళ్ళే ముందే కొన్ని బట్టలు తడిచిపోయి చుక్కలన్నీ లీక్ అయిపోతాయి అన్నమాట. ఇదొక సమస్య. ఇంకొకటి బాగా విసిగించే సమస్య ఆ ఏజ్లో ఏంటి అంటే నైట్ పడుకున్నప్పుడు లెగుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ నాక్ట్యూరియా. యాక్చువల్గా అయితే నైట్ నిద్రపోతే మళ్ళీ మార్నింగే లెగవాలి, ఒక్కసారి కూడా లెగవడానికి ఉండదు. ఒక్కసారి లెగిసినా దాన్ని అబ్నార్మల్ అంటాము. సో పాపం ఈ ఏజ్లో ఏమవుతుంది అంటే చాలామంది నీకు ఆ టెన్షన్స్ ఉన్నాయి, ఈ టెన్షన్స్ ఉన్నాయి, ఫస్ట్ అవి కంట్రోల్ చేసుకో, అంతా సెట్ అయిపోతుంది అంటారు. నిజంగానే పెద్దవాళ్ళు వచ్చి ఈ సమస్య చెప్పిన ఇంట్లో వాళ్ళకి తీసి పడేస్తారు, కొట్టి పడేస్తారు. అట్లా ఉండదు. ఒకసారి నైట్ లెగిసి యూరిన్కి ఎక్కువసార్లు వెళ్తున్నారు అంటే ప్రోస్టేట్ వచ్చి డాక్టర్ దగ్గరకు వచ్చి, స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చి ప్రోస్టేట్ సమస్య ఉందా లేదా తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అంటే అల్ట్రాసౌండ్ చేస్తారు. ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు, పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటారు, అంటే యూరిన్ ఎంత మిగిలిందో చూస్తారు. ఇంకొకటి ఒక చిన్న కంప్యూటర్ మీద యూరిన్ పోసేది ఉంటుంది, మెషిన్ అటాచ్డ్, దాన్ని యూఎఫ్ఆర్ అంటారు, అంటే యూరోఫ్లోమెట్రీ అనమాట. అంటే వయసుకు తగ్గట్టు
యూరిన్ ప్రెషర్ వస్తుందా లేదా, ఏమైనా మిగిలిపోతుందా ఆగిపోతుందా చూస్తారు. ఇవి బేసిక్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్స్. అంటే మీ మీద ఏమి ఇన్స్ట్రుమెంట్ పెట్టి కానివ్వండి లేదంటే ఏదైనా చేసి టెస్ట్ చేయరు. ఇవి బయట నుంచి చేసే టెస్ట్లు కాబట్టి ఈజీ టెస్ట్. సో ఫస్ట్ ఇవి చేసి దీనిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ చేస్తామన్నమాట. సిస్టోస్కోపీ అంటాము. అంటే లైట్ వేసి కెమెరా పెట్టి లైట్ వేసి చూస్తామన్నమాట మూత్రనాళంలో ఏమన్నా ప్రాస్టేట్ ఏమన్నా పెరిగిందా లేదా చూస్తాము. ఇప్పుడు ప్రోస్టేట్ రిలేటెడ్ సిమ్టమ్స్ కొన్ని చెప్పారు. సో ఇవి మెయిన్లీగా కొన్ని మా న్యూరాలజికల్గా కొద్ది రిలేటెడ్ ఉంటాయి. సేమ్ న్యూరాలజికల్లో కూడా కొన్ని సిమ్టమ్స్ ఇలానే మూత్రం రిలేటెడ్, యూరిన్ రిలేటెడ్గా ఉంటాయి. సో మేము అప్పుడు కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాం అతని యూరిన్ ప్రాబ్లం అనేది న్యూరాలజికల్గా ఏదైనా నర్వ్స్ రిలేటెడ్ ఉందా లేదా డైరెక్ట్ యూరాలజీ రిలేటెడ్ ఉందా చూసుకొని కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి రిఫర్ చేసేస్తాం. సో డాక్టర్ సందీప్ గారు, ఇప్పుడు ప్రోస్టేట్లోనే మనం ఇంకోటి మోస్ట్ కామన్గా చూసేది క్యాన్సర్, కార్సినోమా ఆఫ్ ప్రోస్టేట్ అంటారు. సో ఇది ఎందుకు మోస్ట్ కామన్ అండ్ ఇది ఎందుకు ఇన్సిడెన్స్ పెరుగుతుంది? సరే, ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మనకంటే ఎక్కువ ఈ తెల్లవారిలో అంటే వైట్స్ అంటే అమెరికా సైడ్ అది ఎక్కువ ఉంటుంది ప్రోస్టేట్ క్యాన్సర్. మన దానిలో కొంచెం కంపారిటివ్లీ బెటరే. ప్రోస్టేట్ ఇప్పుడు అంటారు దేవుడు ప్రత్యక్షమై ఏదో ఒక క్యాన్సర్ కోరుకోండి అంటే ఫస్ట్ థైరాయిడ్లో ఒక క్యాన్సర్ కోరుకోమంటారు, నెక్స్ట్ ప్రోస్టేట్ క్యాన్సర్ కోరుకోమంటారు. ఎందుకు అంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న దానిలో కొంచెం బెటర్ క్యాన్సర్. అంటే ఈరోజు క్యాన్సర్ డిటెక్ట్ అయిన వెంటనే అది మెటాస్టాసిస్ అంటారు, అంటే పిల్లలు పెట్టడం, ఆ పాకడం అనేది ఎక్కువ ఉండదు. వేరే క్యాన్సర్స్ ఇప్పుడు లివరు, గాల్ బ్లాడరు లేకపోతే బ్లడ్ ఇంత సివియారిటీ ఉండదు. ఇది కొంచెం బెటరే. ఇది మనకి చాలా టైం ఇస్తుంది అనమాట ట్రీట్మెంట్కి. సో ఆ టైం అరౌండ్ 8 years + 5 years అంటారు. అంటే ఇప్పుడు ఈరోజు ప్రోస్టేట్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనుకోండి, ఫస్ట్ డే నుంచి 8 years తర్వాత అది పిల్లలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. అండ్ పిల్లలు పెట్టినా కూడా 5 years టైం ఉంటుంది. సో 8 + 5 13 years. ఈరోజు మీరు డయాగ్నోస్ చేసిన ప్రోస్టేట్ క్యాన్సర్ పేషెంట్ని ఒక 10 to 13 years ఆయనకి ప్రాణానికి పెద్దగా ఏమీ ఉండదు. అంటే ఇది డిస్కరేజ్ చేస్తున్నానని కాదు డాక్టర్ దగ్గర రావడము, అంటే ఉన్నదానిలో కొంచెం బెటర్ క్యాన్సర్, మనకి టైం ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్ హార్మోనల్ థెరపీస్ అని లేకపోతే ఇంజెక్షన్స్ అని చాలా బాగా వచ్చాయి. వీటన్నిటితో బాగానే కంట్రోల్ అవుతుంది. లాస్ట్ స్టేజెస్లో వస్తే ఇంకా కష్టం, ఎవరేమి చేయడానికి కొంచెం కష్టం ఉంటుంది. బట్ ఎర్లీ స్టేజెస్లో వస్తే మటుకు ట్రీట్ అయిపోతుంది. ఏ క్యాన్సర్ అయినా లైక్ ఎనీ క్యాన్సర్ మనం చేసి తర్వాత ఫాలోఅప్లో పెడతాము. సో ఫాలోఅప్లో చూసుకొని ఆ PSA లెవెల్ చూసి, టెస్టోస్టెరాన్ లెవెల్ చూసి దాన్ని హెచ్చుతగ్గులు చేస్తూ ఉంటాము.